సన్నిధిలో యోగ్యముగా ప్రభు యొక్క రక్తమాంసములో పాలు పంపులు పొందుదామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27, 28, 29 ఈ 3 వచనాల్ని మనం కలిసి చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26 నుంచి 28 వరకు మార్చి 29 వరకు మార్చి చదువుదాం. ఈ 4 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. మీరు ఈ రొట్టెను తిని పాత్రలను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. మరొక భాగాన్ని చదువుదామండి. ఆదికాండము 16వ అధ్యాయము 11, 12 వచనాల్ని మనందరం కలిసి ఒక్క మాటలో చదువుదామండి. ఆదికాండము 16వ అధ్యాయము 11, 12 ఈ 2 వచనాల్ని నాతో కూడా చదవగలిగిన వారు మరి కలిసి నాతో కూడా చదవడానికి ప్రయత్నించేయండి. 16వ అధ్యాయము ఆదికాండము 11, 12 వచనాల్ని మనము కలిసి చదువుదామండి. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరికిని, అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులే అందరి ఎదుట నివసించిరని దానితో చెప్పగా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మరొకసారి మనంగా పరిశీలన చేసుకుని పరీక్షించుకున్న వారమే యోగ్యమైన రీతిగా ప్రభు యొక్క రక్తమాంసంలో మనం ప్రతి ఆదివారము పాలు పంపులు పొందడం కొరకే మనం సిద్ధపడుతున్నాం. ఎందుకు అంటే ఆ రీతిగా సిద్ధపడకుండా మనం ప్రభు యొక్క రక్తమాంసంలో కానీ పాలు పంపులు పొందితే మనం శిక్షావిధికి మనం గురయ్యేవారుగా ఉంటాం. ఎందుకంటే ప్రభు యొక్క శరీరాన్ని ఆయన రక్తాన్ని తిని త్రాగేవారు ఖచ్చితంగా తమ్మును తాముగా శుద్ధీకరణ చేసుకొని పవిత్రపరుచుకొని ఆ రీతిగా యోగ్యమైన రీతిగా ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందాలి. ఒకవేళ ఎవరైనా తమ్మును తాముగా పరీక్షించుకోకుండా పరిశీలన చేసుకోకుండా వారి జీవితంలో మార్పు లేకుండా ప్రభు యొక్క రక్తమాంసంలో కనుక పాలు పంపులు పొందితే వారు శిక్షా విధికి లేక దేవుని యొక్క ఉగ్రతకు వారు గురయ్యేవారుగా ఉంటారు. అందుకని మనం దేవుని యొక్క ఉగ్రతకు కానీ దేవుని యొక్క మరి కోపమునకు కానీ మనం గురి కాకుండా ఉండాలి అంటే మనం పరీక్షించుకునేవారిగా మనం సరిచేసుకునేవారిగా ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే కాదు కానీ మనం ఎక్కడ ఉన్నా మన జీవితాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతగానో ఉందండి. ఎందుకంటే మనల్ని ఎవరో కాపాడతారని కాదు, మనల్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మనల్ని మనం కాపాడుకోలేనప్పుడు యుద్ధము చేయలేము. నేను ఒక మాట మీకు చెప్తాను. ఒక ఆర్మీ ఇంటర్వ్యూ జరుగుతుందన్నమాట. ఆర్మీలో ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో మరి వాళ్ళ ప్రశ్నలు అడుగుతున్నారు. ఏమని ప్రశ్నలు అడుగుతున్నారు అంటే, ఒక ఆయన్ని అడిగారు, ఇప్పుడు నువ్వు సైనికుడిగా నువ్వు ఉన్నావు, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి, నీ శత్రువులతో నువ్వు యుద్ధం చేసేటప్పుడు నువ్వు ఎలాగ యుద్ధం చేస్తావు అని అడిగారు. ఎలాగ యుద్ధం చేస్తారు అంటే ఆయన చెప్పాడు, నా దేశం కొరకు నా ప్రాణాన్నైనా అడ్డుపెట్టి నేను యుద్ధం చేస్తాను అన్నాడు. సరే వెళ్ళిపో అన్నాడు. రెండో వాడిని పిలిచాడు, ఇప్పుడు శత్రువులతో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు ఎలా యుద్ధం చేస్తావు? నా ప్రాణాన్ని పెట్టైనా సరే నేను యుద్ధం చేస్తానండి అన్నాడు. పోయాడు. మూడో వాడిని పిలిచాడు, ఇప్పుడు శత్రువుతో యుద్ధం చేయాలి, నువ్వేం చేయాలి, నువ్వు ఎలా యుద్ధం చేస్తావు అన్నాడు. అప్పుడు మూడో వాడు చెప్పాడట, నన్ను నేను కాపాడుకొని ఆ తర్వాత యుద్ధం చేస్తాను అన్నాడట. ఆ ఇంటర్వ్యూలో 7 సెలెక్ట్ అయ్యాడట. అదేంటి
నేను నా దేశం కొరకు ప్రాణాన్ని అర్పించి యుద్ధం చేస్తానన్నవాడికి ఉద్యోగం ఇవ్వలేదు. నా ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి దేశాన్ని కాపాడుతాను యుద్ధం చేస్తానన్నవాడికి ఉద్యోగం ఇవ్వలేదు. మూడోవాడికి నన్ను కాపాడుకుని యుద్ధం చేస్తానవాడికి ఉద్యోగం ఇచ్చారట. అదెలాగా? యుద్ధం చెయ్యాలి అంటే ముందు నువ్వు కాపాడుకోవాలి కదా. ఏదో ఆడు ఎదురుగుంటే వెళ్ళిపోయి యుద్ధం చేస్తాడంటే గాల్చేడాడు. యుద్ధం చేసే పద్ధతి ఏంటంటే ముందు నువ్వు కాపాడుకోవాలి, ఆ తర్వాతే యుద్ధం చేయాల. నువ్వు కాపాడుకోకుండా యుద్ధం చేస్తానంటే అవతల వాడు నిన్ను చంపేస్తాడు కదా. సాతాను ఎప్పుడు కూడా ఇదే పరిస్థితులు అన్నమాట. అందుకని యుద్ధం చేసే ప్రతి సైనికుడు ముందు తన్ను తాను కాపాడుకుంటాడు. యుద్ధం చేసేటప్పుడు నువ్వు డైరెక్ట్గా యుద్ధానికి ముందుకెళ్ళిపోతే వాడు నిన్ను కాల్చేస్తాడు. నువ్వు కాపాడుకుంటూ వెళ్తావు. అంటే యుద్ధం చేసేవాడు అందుకే ముందు తన రక్షణ కవచాన్ని తొడుక్కుంటాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ రక్షణ కవచాన్ని ఎందుకు తొడుక్కుంటాడంటే అవతల వాడిని నరికినా, అవతల వాడు ఈటితో పొడిచినా, లేదా అవతల వాడు మరి బాణమును వేసినా నేను చనిపోకుండా ఉండాలి అంటే దానికి కావలసిన కాపుదల భద్రత నేను వేసుకోవాలి కదా. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఈ రోజులు ఎందుకు వేసుకుంటున్నారంటే వాడి గన్నతో కాల్చినా నేను చచ్చిపోకుండా ఉండాలా. ఆ బుల్లెట్ ప్రూఫ్ లేకపోతే నేను చచ్చిపోతాను. అలాగే ఒక క్రైస్తవుడు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ ముందు తన్ను తాను కాపాడుకోవాలా. ఎలా కాపాడుకోవాలి తన్ను తానంటే? తన్ను తాను కాపాడుకోవడం అంటే శత్రువుకి ఎప్పుడు కూడా మన బలహీనతే అంటే వాడికి ఆసరా. అందుకని యుద్ధం చేసే ప్రతి ఒక్కడు కూడా అన్ని రకాలుగా ప్రాణం ఎక్కడైతే పోతుందో పోకున్నట్లు స్థలాలన్నింటిలో కూడా కాపుదల పెట్టుకుంటాడు. అందుకంటాడు సైనికుడు యుద్ధంలోకి పోయినప్పుడు అక్కడ మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఎన్నో మనం జ్ఞాపకం చేసుకుని వచ్చాం. రక్షణ అను శిరస్త్రాణము ఉండాలట. ఒక మనిషికి ఓ యుద్ధానికి వెళ్ళేవాడు రక్షణ అనే శిరస్త్రాణం ఉండాలా. అంటే ఈ రక్షణ అనే శిరస్త్రాణము లేకపోతే వాడు యుద్ధము చేయలేడు. ఎందుకంటే తలను కాపాడుకోవాలి తాను మొదట. ఆ తలను కాపాడుకోలేకపోతే శత్రువు తన తలను నరికేవాడిగా ఉంటాడు. అందుకని అంటాడు, ఒకటి రక్షణ అను శిరస్త్రాణం అనేది మనం దొరుకున్న తర్వాత నడుమునకు సత్యమునే దట్టి కట్టాలా, నడుమునకు మైమరుపనే తొడుకోడా. ఇలాగా ఎన్నో విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక సైనికుడు అనేవాడు ఇలాగ తాను కాపాడుకోవాలి. అలాగే ఈనాడు మనము కూడా ఒక పందెములో, ఒక యుద్ధములో మనం ఉన్నాం. మనం కూడా మన జీవితం అంతా ఒక పోరాటమే. మన జీవితమే ఒక పోరాటము. ఈ జీవిత కాలంలో పోరాడుతున్న మనం యేసు ప్రభు యొక్క సైన్యములో చేరిన వారు. మనం అందరము కూడా క్రీస్తు యేసు యొక్క సైనికులు. అంతేనా? మనందరం యేసు ప్రభు యొక్క సైనికులుగా చేరాం. సైనికుడు సైన్యములో చేరిన తర్వాత ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుకోకూడదు. లోక సంబంధమైన విషయాల్లో తను చిక్కపడకూడదు. సైనికుడు ఎలాగ ఉండాలి అంటే ముందు తన్ను తాను కాపాడుకోవాలి అంటే తాను పాపము చేయకున్నట్లుగా, తనలో పాపము లేకున్నట్లుగా తను కాపాడుకోవాలి. మనం పాపము చేసేమా, తప్పు చేసేమా, సాతానుడు తేలికగా మనల్ని చంపగలడు. మీకు ఒక మాట గుర్తు చేస్తాను. ఆనాడు ఆహాబు, యెహోషాపాతు రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళారు. ప్రవక్త మీకా చెప్పాడు యుద్ధానికి వెళ్ళొద్దు అన్నాడు. కానీ ఆహాబు ఏం చెప్పాడంటే ఖచ్చితంగా యుద్ధానికి వెళ్ళాలి అన్నాడు. అప్పుడు యుద్ధానికి వెళ్ళాలన్నప్పుడు ఆహాబు ఏం చెప్పాడంటే, రాజా నా సైన్యానికి నీ సైన్యానికి ముందు నువ్వే అధ్యక్షతను వహించని యెహోషాపాతు రాజును ముందు పెట్టాడు. ఆడికి తెలుసు, ఆహాబుకి తెలుసు ఏమని, దేవుడు యుద్ధానికి వెళ్ళొద్దు అంటున్నాడు, యుద్ధానికి వెళితే ఖచ్చితంగా నేను చచ్చిపోతాను అంటున్నాడు. ఇప్పుడు నేను చావకుండా నేను కాపాడవాలంటే నా ముందు యుద్ధానికి ఎవరు వెళ్ళాలా? యెహోషాపాతు రాజును ముందెడదాం. ఆడు చచ్చిపోయినా మనకు నష్టమేమీ లేదు. కాబట్టి యెహోషాపాతును ముందు పెట్టాడు. తన సైన్యాన్ని, యెహోషాపాతు యొక్క రాజు యొక్క సైన్యాన్ని వెనకాల పెట్టుకున్నాడు. సరే యుద్ధానికి వెళ్ళమన్నాడు. వీళ్ళు యుద్ధానికి వెళుతున్నప్పుడు ఆహాబు మాత్రం యుద్ధానికి వెళ్ళకూడదు. వీడు వెళ్ళలేదు కూడా. మారు వస్త్రములు తొడుక్కొని తన రథాన్ని ఎక్కడో యుద్ధం జరుగుతుంటే దూరం నుండి నిలబడి చూస్తున్నాడు. అంతేనా? యుద్ధానికి వెళ్ళాడా? లేదు. కానీ దూరం నుండి చూస్తున్నాడు యుద్ధం ఎలా జరుగుతుందని. కానీ ఒక సైనికుడు గురి చూడకే తన బాణాన్ని వదిలాడట. ఆ బాణం వదిలితే అక్కడ ఒక మాట అంటాడు, ఆహాబు యొక్క తొడుగుకున్న రక్షణ కవచము గుండీలో నుంచి దూరిపోయిందట బాణం. అది ఎలా జరిగింది అసలు ఆశ్చర్యం.
బటన్స్ పెట్టుకున్నాడు ఆ దాన్ని, కానీ ఆ గుండీలో నుంచి దూరిపోయిందంట. అంటే చూడండి, మనిషి చచ్చిపోవడానికి ఎలా చచ్చిపోతాడో దేవుడికి తెలుసు కాబట్టి ఆ ఖాళీలో నుంచి బాణాన్ని పెట్టాడట, అంతే చచ్చిపోయాడు. అహాబు రథంలో కూలబడిపోయాడు. వెంటనే తీసుకెళ్ళమన్నాడు, సాయంకాలం వరకు ఉన్నాడు, అతను చచ్చిపోయాడు, రథాన్ని ఇంటికి తీసుకెళ్లారు. చూడండి ఎలా జరిగిందో. అంటే సాతాను ఎప్పుడూ కూడా మనం కాపాడుకోకపోతే అలాగే వాడు దాడి చేస్తాడు. సాతానికి దాడి చేయడానికి గల మొదటి అవకాశం ఏంటంటే మనలో పాపము లేకుండా చూసుకోవాలా. మనలో పాపం ఉందా, వాడు మనతో చాలా రకాలుగా ఆడతాడనమాట. అర్థమైందా? ఇంకా సాతానుడు ఎలాగ ఆడతాడంటే మన జీవితాన్ని పూర్తిగా నష్టపరుస్తాడు. అందుకనే గత బైబిల్ స్టడీలో మనకు దేవుడు జ్ఞాపకం చేశాడు, అబద్ధము ఆడకూడదు, అబద్ధమునకు దూరముగా పొండి అన్నాడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక్క అబద్ధం మీరు ఆడారు అంటే ఆ అబద్ధాన్ని మరలా కప్పెట్టడానికి ఇంకొక అబద్ధం ఆడాల. అబద్ధాలను ఎలాగ ఆడతారు తెలుసు? ఇంకా ఒక్కసారిగానే అబద్ధం ఆడడం అలవాటు అయిందంటే జీవితం అంతా అబద్ధాలతో నిండిపోద్ది. ఇక నిజం చెప్పలేరు. అబద్ధాలు ఆడేవాళ్ళు ఎలా ఉంటారంటే ఇంకెప్పుడు అబద్ధాలు ఆడుతూనే ఉంటారన్నమాట. అందుకనే అబద్ధమునకు దూరంగా మనం పోవాలట, అబద్ధం ఆడకూడదట. ఒక్కసారిగా అబద్ధం ఆడడానికి ప్రయత్నం చేస్తే ఆ ఒక్క దాన్ని పట్టుకున్న సాతాను ఎన్నిసార్లు మనతో అబద్ధం ఆడిస్తుందో. ఒక్క పాపము చేసాము అంటే అది ఏ పాపమైనా కానీ ఆ ఒక్క పాపాన్ని పట్టుకొని మన చేత ఎన్ని పాపాలు చేయిస్తాడో. అందుకని దేవుడు అంటాడు, పాపమునకు నువ్వు చోటు ఇవ్వకూడదు. పాపమునగా నువ్వు చోటు ఇచ్చావు అంటే సాతాను దాన్ని ఆసరా చేసుకొని నీ జీవితాన్ని, జీవితం అంతా పాపముతోటి నింపుతాడు. అందుకనే శత్రువుకు మొదట అవకాశం ఇవ్వకుండా రక్షణ అనే శిరస్త్రాణాన్ని నువ్వు తొడుక్కోవాలి, కవచాన్ని తొడుక్కోవాలి. మారు మనసు పొందాను అని చెప్తున్నా ఈ మారు మనసు అనే వస్త్రాన్ని నువ్వు తొడుక్కున్నప్పుడు సాతానుడు నీ దగ్గరికి రాలేడు. వాడు ఎలాంటి బాణాలు కూడా వేయలేడు. ఒకవేళ ఎలాంటి బాణాలు వేసినా అవి నిన్నేమీ చేయవు. అందుకన్నాడు, దుష్టుడు వేసే ప్రతి అగ్ని బాణాన్ని ఆర్పాల. సాతానుడు వేసే ప్రతి అగ్ని బాణాన్ని మనం ఆర్పాలి అంటే నిజంగా మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలా. అందుకనే మనం ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందు మనల్ని మనం కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం. మనల్ని మనం కాపాడుకోకుండా ఈ సాతానుడితో యుద్ధం చేయలేం, ఈ పాపలోకంలో యుద్ధం చేయలేం. ఈ పాపలోకంలో యుద్ధము చెయ్యాలి అంటే మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకోవడం అంటే మనలో పాపము లేకుండా, లేక మనం పాపములో పడిపోకుండా, మనం పాపము చేయకుండా మనం కాపాడుకోవాలన్నమాట. వాడు అందుకని అంటాడు, తాను నిలుచుచున్నానని తలంచే ప్రతివాడు తను పడిపోకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి అంటాడు. మనం నిలబడి ఉన్నాము అంటే మనం యేసు ప్రభువుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నాం. మనలో పాపము లేకుండా జీవించవలసిన బాధ్యత మనదే. నేను దేవుడిని నమ్ముకున్నాను కదండి, దేవుడే నేను పాపము చేయకున్నట్లుగా ఆయన నన్ను కాపాడాలి అంటాం. నేను తప్పు చేయకుండా దేవుడు కాపాడాలి కదా, మరి ఆయన ఎందుకు నాకు? నేను తప్పు చేసేలాగా నేను చేసిన తర్వాత దేవుడు తప్పు అడగడం కంటే తప్పు చేయకముందే అడగొచ్చు కదా. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. కయ్యను ఏబేలుని చంపేశాడు. చంపేసిన తర్వాత అప్పుడు కయ్యను అడిగాడు దేవుడు, ఏమని? నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా అన్నాడు. అప్పుడు కయ్యను ఏమన్నాడు? నా తమ్ముడికి నేనేమన్నా కావాలవాడినా అని అన్నాడు. ఏ కయ్యనా, నీ తమ్ముడిని చంపేసినప్పుడు నీ తమ్ముని యొక్క రక్తము నేల నుండి మొరపెడుతుంది కదా అని అన్నాడు. అప్పుడు ఏమన్నాడు? తెలిసిపోయింది అనుకున్నాడు. దేవుడు ఎప్పుడు కాపాడాలా? ఏబేల్ని చంపకముందే కాపాడాలి కదా. ఇప్పుడు దేవుడు కయ్యన్ని ఎప్పుడు కాపాడాలనుకుంటే, ఏబేలుని ఎప్పుడు కాపాడాలనుకుంటే కయ్యను చంపకముందే దేవుడు ఏబేలుని కాపాడాలా. కానీ చనిపోయిన తర్వాత ఇప్పుడు అడుగుతున్నాడు, నీ తమ్ముడు ఏబేలుని ఎందుకు చంపేవు అని. ఇప్పుడు ఏం చేయగలడు? చంపేసిన తమ్ముడినా బ్రతికించలేడు, మరి ఏం చేయగలడు? మన తెలివితేటలన్నీ ఎలాగుంటో తెలుసా? తప్పు చేయకముందే చెప్పాలండి అంటాం, తప్పు చేయకుండా దేవుడు కాపాడాలని అంటాం. దేవుడు అంటాడు, తప్పు చెయ్యాలనే ఆలోచన నీకు వచ్చినప్పుడు నేను ఎందుకు కాపాడుతాను? నేను కాపాడను. ఎందుకో తెలుసా? నీకు నేను స్వచిత్తం ఇచ్చాను, నీ సొంత ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను స్వేచ్ఛనిచ్చాను. అందుకే కదా నువ్వెన్ని తప్పులు చేస్తానని ఎందుకు మాట్లాడతా లేదు అంటే స్వేచ్ఛనిచ్చాను. ఈ స్వేచ్ఛను నువ్వు ఎలాగ ఉపయోగించుకుంటావో దాన్ని బట్టి నీ ఫలితం.
అది మంచి కొరకు ఉపయోగించుకుంటే మంచి జరుగుతుంది, నువ్వు చెడు కొరకు ఉపయోగించుకుంటే చెడే జరుగుతుంది. అందుకే దేవుడు అంటాడు, ముందు మనలో మనం కాపాడుకోవాలా. మనలో పాపము లేకున్నట్లుగా, మనలో ఏ చెడుతనము లేకున్నట్లుగా మనం కాపాడుకోగలిగినప్పుడు మాత్రమే దేవుడు మనల్ని కాపాడుతాడు, లేకపోతే కాపాడు. ఇంకొక ఉదాహరణ మీకు చెప్తాను. మొదటి సమూయేలు రాసిన గ్రంథంలో 3, 4, 5 అధ్యాయాలు మీరు చదివితే ఇశ్రాయేలు ప్రజలకి ఫిలిస్తీన్లకి యుద్ధం సంభవించింది. యుద్ధం సంభవించినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళారు. మొదటి రోజు ఓడిపోయారు. ఓడిపోయిన దాన్ని బట్టి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకున్నారు అంటే, మనం ఫిలిస్తీన్ల ఎదుట ఎందుకు ఓడిపోయాము అని ఆలోచన చేసి, అప్పుడు అందులో పెద్దలు ఏమన్నారు అంటే, మనం మందసాన్ని తీసుకొని వెళ్ళాలి, దేవుడు మనతో రాకుండా యుద్ధానికి వెళితే మనము ఓడిపోతాము, కాబట్టి మందసాన్ని ఇప్పుడు తీసుకొని రావాలి అని ఇశ్రాయేలు ప్రజలు మరలా వెనక్కి తిరిగి వచ్చి షిలోహులో ఉన్న దేవుని యొక్క మందసాన్ని వీరు యుద్ధంలోనికి తీసుకువెళ్ళారు. మందసము యుద్ధంలోనికి వెళ్ళినప్పటికీ ఫిలిస్తీన్లు భయపడిపోయారు. ఏమని? ఆనాడు ఇశ్రాయేలు ప్రజల యొక్క మందసము ఆ దేవుడు ఐగుప్తు దేశం నుంచి విడుదల చేసినప్పుడు ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, అనేక మంది ఓగు మాగోగులని గొప్ప భాషాను రాజులను జయించారు, ఎన్నో యుద్ధాలు చేశారు. వీళ్ళ దేవుడు వీళ్ళతో ఉన్నంతసేపు మనం యుద్ధం చేయలేము, ఓడిపోతామని వాళ్ళు భయపడ్డారు. సరే, మరుసటి రోజు యుద్ధానికి ఫిలిస్తీన్లు సిద్ధమయ్యారు, వీళ్ళు సిద్ధమయ్యారు. కానీ అప్పుడు కూడా ఫిలిస్తీన్ల చేతిలో ఇశ్రాయేలీలు ఓడిపోయారు. అప్పుడే కదా మందసాన్ని పట్టిపోయారు వాళ్ళు. మందసాన్ని ఎప్పుడు పట్టిపోయారంటే ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయినప్పుడు పట్టిపోయారు. మరి మందసము వచ్చినప్పటికీ కూడా ఎందుకు ఓడిపోయారు వీళ్ళు? దేవుని యొక్క మాట వినకుండా వీళ్ళు జీవించారు. అది దేవుని యొక్క మాట వినలేదు కాబట్టి దేవుడు వారిని కాపాడలేదు. దేవునికి అయిష్టంగా జీవించారు, వారు హృదయంలో పాపము లక్ష్యం చేశారు. దేవుని యొక్క మాట వినకపోవడం వల్లే దేవుడు వారితో లేకుండా పోయాడు. అందుకని ఈ రోజున అంటున్నాను, నేను రక్షించబడ్డానని, నేను బాప్తీసం తీసుకున్నానని, నేను ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందుతున్నానని ఎన్ని చెప్పొచ్చు మనం. దేవుడు మనల్ని చూసేదేంటో తెలుసా? నువ్వు పాపము చేయకుండా నువ్వు కాపాడుకున్నావా లేదా? ఎక్కడ కాపాడుకున్నావు? నువ్వు తప్పు చేయకుండా నువ్వు కాపాడుకోగలిగేవా? ఒకవేళ అలాగే చేయలేనప్పుడు నేను ఎందుకు నీకు సహాయం చేస్తాను? నేను ఎందుకు నీకు తోడుగా ఉంటాను? నేను నీకు తోడుగా ఉండను. నేను నీకు తోడుగా ఉండాలి అంటే నువ్వు పాపము చేయకున్నట్టుగా నిన్ను కాపాడుకోవలసిందే. అక్కడ మీ అందరికీ తెలుసు, ఆదికాండం 37, 38, 39 అధ్యాయాల్లో యోసేపుని పొతిఫర యొక్క భార్య ప్రేరేపించింది. అప్పుడు యోసేపుని ఎవరు కాపాడారు? యోసేపు ఏమన్నాడు? ఇంత దుష్కార్యము చేసి నా దేవుని దృష్టికి నేను ఎలా నిర్దోషిగా కనబడతాను, నేను ఈ పాపము చెయ్యలేను అని తను కాపాడుకున్నాడు. ఆయన అర్థమైందా? తను కాపాడుకున్నాడు. అందుకనే ఒక రక్షించబడిన ప్రతి బిడ్డ కూడా తన్ను తాను కాపాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ లోకంలో మనం కాపాడుకోవాలి. అలా కాపాడుకోకపోయామంటే శత్రువు మనం సులభముగా జయిస్తాడు. మనలో ఉన్న ఏ కోరికలు, ఎలాంటి ఆశలు ఉన్నాయో దాని ద్వారా మనల్ని పట్టుకొని మనం ఈడ్చుకొని పోతాడనమాట. ఇక మనం ఏమీ చేయలేం. వాడికి అధికారం వాడి చేతికి ఇచ్చాము అంటే వాడు ఏమైనా చేసుకుని వెళ్తాడు. అడిగే అధికారం లేదట ఇంకా. ఎందుకంటే మనలో వాడికి మనం దాసులుగా అయ్యాము కాబట్టి ఏమి చేసే అధికారమైనా వాడికి ఉంది. కాబట్టి మొట్టమొదటిగా మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం కాపాడుకోకపోయామా సాతాను మనల్ని నష్టపరుస్తాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మనల్ని మనం ఎంతవరకు కాపాడుకోగలుగుతున్నాం? మన మాటలో కానీ, మన నడకలో కానీ, మన క్రియల్లో కానీ, మన ఆలోచనలో కానీ, మన తలంపులలో కానీ మనం పాపము చేయకుండా మనం కాపాడుకోగలుగుతున్నామా? పాప సంబంధమైన కోరికలు మనలో నుంచి పోయాయా? ఇలాంటి ఆలోచన పోయిందా? ఇంకెలాగ లేనప్పుడు మనం ఎలా కాపాడుకోగలుగుతాం? ఇలాగ మనం లేకుండా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందినంత మాత్రానికి దేవుడు మనల్ని తన రాజ్యాన్ని తీసుకువెళ్తాడా? అందుకంటాడు, మీరు అయోగ్యముగా నా రక్త మాంసంలో పాలు పంపులు పొందారు, మీరు పరీక్షించుకోకుండా పాలు పంపులు పొందారు, కాబట్టి దానికి శిక్ష అనుభవించవలసినదే. కాబట్టి
దేవుని బిడ్డలుగా ఈరోజు ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మనం ఎంతగా కాపాడుకోగలుగుతున్నాం, పాపములకు ఎంతవరకు దూరంగా పారిపోతున్నాం, పాపము చేయకున్నట్లుగా మనం ఎంతవరకు కాపాడుకొని నిలబడగలుగుతున్నాం. అలాగ కాకపోతే మనం దేవుల్లో జీవించలేమండి. మనం కాపాడుకోవడానికి మొదట ప్రయత్నం చేయాలి. అందుకనే మనం ఎప్పుడూ దేవుని శక్తిని అనుగ్రహించాలి. ప్రభువా, నేను బలహీనుడను, నేనైతే నా శక్తి వల్ల నా భక్తి వల్ల నేను కాపాడుకోబడలేను, నన్ను కాపాడడానికి నీ శక్తిని అనుగ్రహించు అని ఎప్పుడైతే దైవశక్తి మీద నువ్వు ఆధారపడుతూ ఉంటావో ఆ దేవుడు తన శక్తిని అనుగ్రహించి నువ్వు పాపము చేయకున్నట్లుగా నిన్ను కాపాడగలుగుతూ ఉంటాడు. దేవుడి మీద ఎప్పుడూ ఆధారపడడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల ఉదయకాల సమయంలో ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా ఆ రీతిగా మనం పరిశీలన చేసుకుందాం. ఎంతవరకు మనం ప్రభువులో నిలిచి ఉన్నాం, ఎంతవరకు మనం దేవుడి బిడ్డలమని తప్పు చేయకున్నట్లుగా మనం కాపాడబడుతున్నాం. అలాగ కాపాడబడగలిగితేనే మనం ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందాలి. మనం కాపాడుకోలేకుండా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందొద్దు. అలా చేయడం అనేది మనమే ఉగ్రతకు చోటిస్తున్నాం, మనమే శిక్షకు పాత్రులుగా చేసుకుంటున్నాం. దానివల్ల భయంకరమైన శిక్ష అనుభవిస్తాం. కాబట్టి మనమెవ్వరము అటువంటి శిక్షలకు పోకుండా ముందే మనం పరీక్షించుకుందాం. ఈ ఆదికాండము 16వ అధ్యాయంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఇష్మాయేలు గురించి చెప్తున్నాడు. ఇప్పుడు అబ్రహాముకి హాగరు ద్వారా ఇష్మాయేలు జన్మించాడు. ఇక్కడ ఒక మాట చెప్పబడింది ఏంటంటే ఈ ఇష్మాయేలు ఎలాంటి వాడు అనేది చెప్తున్నారు. చూపిస్తాను మీకు. ఆదికాండము 16వ అధ్యాయము 12 వచ్చినవండి. 16, 12. అతడు అడవి గాడిద వంటి స్వభావం గల మనుషుడు. చాలండి. ఇష్మాయేలు అడవి గాడిద వంటి స్వభావం గల మనుషుడట. ఇక్కడ మరలా దేవుడు చెప్తున్నాడు, గాడిదకున్న స్వభావం ఏంటో చెప్తున్నాడు. అడవి గాడిద వంటి స్వభావం కలిగిన వాడట. అంటే అడవి గాడిదలు ఎలాగుంటాయి, ఊర్లో ఉన్న గాడిదలు ఎలాగుంటాయి? అడవి గాడిదకి ఊర్లో ఉన్న గాడిదలకి తేడా ఏమైనా ఉందంటారా? ఉందా? అంటే ఇప్పుడు మనం పెంపుడు జంతువులు అంటున్నాం. కొన్ని పెంపుడు కాని జంతువులు కూడా ఉన్నాయి. ఏంటి పెంపుడు జంతువులు? మనం పెంచుకునే జంతువులు ఆవు, గేదె, కోడె, మేక, గొర్రె, ఇలాంటి పెంపుడు జంతువులు. అవునా? ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? ఒకప్పుడు మానవుడు వీటిని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? అడవిలో ఉన్న జంతువులు తెచ్చుకొని దానికి లోపరుచుకున్నాడు. అంతేనా? ఇవి ఒకప్పుడు పెంపుడు కానివి, కానీ ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? మనిషి అలాగ పెంచుకోవడం వల్ల వాటి పుట్టిన పిల్లలు ఇక మనుషులతోటే చేరికైపోయాయి. అంతేనా? కానీ ఇప్పటికీ అడవిలో జంతువులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనల్ని చూడగానే పారిపోతాయి, మన మాటనవి. కారణం మనిషికి అలవాటు పడలేదు. ఏవైతే అలవాటు పడ్డాయో అవి మాత్రమే మనతో ఉంటున్నాయి, అలవాటు లేనివి మనతో ఉండలేదు. ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇష్మాయేలు అడవి గాడిద వంటి స్వభావం కలిగిన మనుషుడట. ఇష్మాయేలు అడవి గాడిద స్వభావం కలిగిన మనుషుడు. అడవి గాడిద ఎలాంటి స్వభావం కలిగినది అనేది దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. ఆయన ఇష్మాయేలు గురించి ఎందుకు చెప్తున్నాడు? ఇష్మాయేలు అడవి గాడిద వంటి స్వభావం గల మనుషుడట. అప్పటికి ఇష్మాయేలు పుట్టాడా? ఇంకా పుట్టలేదు. ఇష్మాయేలు పుట్టకముందే దేవుడు ఇష్మాయేలు గురించి చెప్తున్నాడు. ఆయన, అమ్మా హాగరు, నువ్వు ఒక కొడుకుని కనబోతున్నావు, ఆయన ఇలాంటి వాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు అబ్రహాముకి చెప్తున్నాడు, అబ్రహ్మా, నీ భార్య అయినా లేకపోతే నువ్వు తెచ్చుకున్న నీ దాసి అయిన హాగరు వాళ్ళ కుమారుడు పుడుతున్నాడు. ఆ కుమారుడు ఇతడు ఇలాంటి స్వభావం కలిగిన మనుషుడు అని చెప్పాడు. అలాగే శారా గురించి చెప్తున్నాడు, నీ సంతానం అంటే వాగ్దానం చేత పుట్టినవాడు, లేక నీ భార్య అయిన శారా వల్ల పుట్టినవాడు, వాగ్దానం చేత పుట్టినవాడు ఇస్సాకు, ఆయన ఇలాగ ఉంటాడు అని వీళ్ళ ఇరువురు గురించి దేవుడు ముందే ప్రవచించాడు. పుట్టకముందే చెప్తున్నాడు. వీళ్ళ గురించి పుట్టకముందే చెప్తున్నాడు ఆయన. ఇష్మాయేలు గురించి ఎందుకు దేవుడు అలా చెప్పాడు? ఇస్సాకు గురించి ఎందుకు దేవుడు ఇలా చెప్తున్నాడు? వీళ్ళ యొక్క జీవిత విధానాన్ని చూడండి. వీళ్ళ దేవుడు నిర్మించక ముందే, అంటే వాళ్ళ భూమి మీద పడకముందే దేవుడు ఇలాగ చేశాడు. అందుకనే దేవుడు అంటాడు, నేను కొన్ని ఘనమైన పాత్రలను, కొన్ని ఘనహీనమైన పాత్రలను కూడా నేనే చేస్తున్నాను.
నువ్వు తీసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఘనమైన వాటిని మాదిరినే తీసుకోవాలి తప్ప ఘనహీనమైన వాటిని మాదిరిగా తీసుకోకూడదు. అందుకనే ఎవరైతే యేసు ప్రభువుని నమ్మారో, నమ్ముకున్న వారందరూ కూడా ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించిన వారిని మాదిరిగా తీసుకుంటారు. ఎవరైనా మారలేని వాళ్ళైతే శరీరానికి సంబంధించిన మనుషుల్ని ఆధారం చేసుకుంటారు. అందుకనే ఈరోజు ఆత్మానుసారులు ఎవరు, శరీరానుసారులు ఎవరు, ఎందుకు వీళ్ళ స్వభావం ఇలాగ వేరవుతుంది? అందుకనే ఇప్పుడు ఇస్సాకు సాధువైన లక్షణాలు కలిగినవాడు, తన తల్లి దగ్గర పెరిగినవాడు. ఇష్మాయేలు అలాగ పెరగలేదు. ఇష్మాయేలు యొక్క జీవితం అంతా గురించి చూస్తే ఆయన అంటాడు, అతడు స్వేచ్ఛగా జీవించడానికి ఇష్టపడినవాడు. అందుకని అంటాడు. సరే, ఇక్కడ ఇష్మాయేలు గురించి మరొక మాట మీకు చూపిస్తాను. ఆదికాండము 21వ అధ్యాయము, ఆదికాండము 21వ అధ్యాయము 20వ వచనమండి. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను, అతడు పెరిగి పెద్దవాడే ఆ అరణ్యములో కాపురముండి విలుకాడు ఆయను. ఇష్మాయేలు అరణ్యములో పెరిగినవాడు, ఇస్సాకు ఊర్లో పెరిగినవాడు, తల్లిదండ్రుల దగ్గర పెరిగినవాడు. అరణ్యములో పెరిగినవాడు స్వభావం ఎలాగుంది, ఊర్లో తల్లి దగ్గర పెరిగినవాడు స్వభావం ఎలాగుంది? ఈ రెండిటికి ఇదే తేడా. ఇస్సాకు అరణ్యములో పెరగలేదు. ఇస్సాకు తన ఇంటి దగ్గర పెరిగాడు, తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు. ఇష్మాయేలు అడవిలో పెరిగాడు. అందుకనే ఇతని స్వభావము అతని స్వభావానికి చాలా వ్యత్యాసం ఉంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఏంటంటే నేను ఒక సంఘటన మీకు చెప్తాను. ఒక ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ, ఒక కలెక్టర్ కానీ ఒక ఎస్పీ కానీ అవ్వాలి అంటే వాడికి చరిత్ర చూస్తారు ముందు, అవునా? వాడి మీద ఏ కేసు ఎఫ్ఐఆర్ చేయబడకూడదు. రెండవది, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద కూడా ఎటువంటి నేరాలు ఉండకూడదు. అలాంటి వాళ్ళు ఉంటే వీళ్ళ దీనికి అర్హులు కారు అంటారు. వాళ్ళ తల్లిదండ్రులు చేసిన దానికి, లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఎవరో చేసిన దానికి ఈయన ఎందుకు యోగ్యుడు కాదంటారు, ఉద్యోగానికి ఎందుకు అర్హుడు కాదంటారు? ఆ స్వభావం కదా. ఇప్పుడు వాళ్ళ రక్తంలో నుంచే ఈయన వచ్చినప్పుడు మరి ఈయన ఎలాగ ఉంటాడని నమ్ముతారు వీళ్ళు? నమ్మరు. చూడండి, ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అంటే అతను పెరిగిన విధానాన్ని చూస్తారు ముందు. ఇది చాలా ముఖ్యం. అందుకంటారు తల్లిదండ్రుల దగ్గర పెరిగిన వారు, తల్లిదండ్రుల దగ్గర పెరగలేని వారికి తేడా ఇదే. ఈరోజు క్రైము అంటే ఈరోజు ఎన్నో దొంగతనాలు కానీ, హత్యలు కానీ, ఎన్నో మానభంగాలు కానీ, ఇలాంటి చెడు కార్యాలు చేసే వాళ్ళందరూ ఎవరు చేస్తారట? తల్లిదండ్రుల దగ్గర బుద్ధిగా పెరిగిన వాళ్ళు ఎవరో చేయరట. తల్లిదండ్రుల దగ్గర పెరగలేని వాళ్ళే చేస్తారట. అందుకనే ఒక దొంగ కానీ ఒక ఇలాంటి వాటిని చేసినప్పుడు వాడి హిస్టరీ చూస్తారు. వీళ్ళ కుటుంబం ఏంటి, వీళ్ళ బ్రతుకేంటి, ఎలా పెరిగాడు ఇవన్నీ చూస్తారన్నమాట. దాన్ని బట్టి వీడు ఎలాంటి వాడని నిర్ధారణ చేస్తారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇష్మాయేలు అరణ్యములో పెరిగినవాడు, అడవి గాడిద వంటి స్వభావం కలిగిన మనుషుడు వీడు. అడవి గాడిద వంటి స్వభావం కలిగిన వాడట. సరే, మీకు అడవి గాడిద వంటి స్వభావం కలిగిన మనుషుడికి కొన్ని లక్షణాలు చూపిస్తాను. మీకు ఎక్కువ చెప్పను, నేను కూడా వదిలేస్తాను మిమ్మల్ని. యోబు గ్రంథము 39వ అధ్యాయము చదువు మాత్రం వదిలేద్దాం. ప్రభు చిత్తమైతే మరలా వచ్చేవారు నేను ఉంటే మరలా మీకు తెలియచేస్తాను విషయాల్ని. దేవుడు ఏం చెప్తాడు ఆ విషయాల్ని. 39వ అధ్యాయము యోబు గ్రంథము 39వ అధ్యాయము 5-6 వచనాలండి. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడు ఎవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పరను దానికి నివాస స్థలముగాను నియమించి తిని. తర్వాత అండి, పట్టణపు కోలాహలములను అది తిరస్కరించును, తోలివాని కేకలను అది వినదు. పర్వతముల పంక్తియే దానికి మేత భూమి, ప్రతి విధమైన పచ్చని మొలకను అది వెదుకుకొను. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఈ అడవి గాడిద వంటి స్వభావం కలిగిన వాటికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో చెప్తున్నాడు. ఇది ఎలాంటిది అంటేనంట, ఉప్పు పొరను తనకు నివాసముగా ఏర్పరచుకుంటుందట. ఉప్పు పొర. అందుకని అంటారు
వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరూ కూడా ఉప్పు నేల మీద ఎక్కడ వ్యవసాయం చేయరు. అర్థమైంది? అందుకని అంటారు సముద్రము దగ్గరలో ఎవరో వ్యవసాయం చేయరట. ఎందుకు చేయరు? సముద్రము దగ్గర ఎందుకు వ్యవసాయం చేయరు? అక్కడ మంచి నీరు లేదు కాబట్టి, అది ఉప్పు నీరు కాబట్టి అక్కడ ఏదైనా చచ్చిపోద్ది, బతకదు. అంటే సారవంతముగా ఉండదు. మీరు చూస్తే 2వ రాజులు రాసిన గ్రంథము 2వ అధ్యాయంలో చెప్తాడు, ఎలీషా ఎరుకో పట్టణంకి వెళ్ళినప్పుడు అక్కడ నీరు ఉప్పు నీరుగా ఉందట. అందుకని ఎరుకో ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా మా పట్టణము ఎందుకు ఇలాగ అయిపోయింది అంటే, పాడైపోయింది అంటే మా నీరే ఉప్పు నీరు, మా నీరే ఉప్పు నీరు. ఈ ఉప్పు నీరు వల్ల మా దేశమే నిర్మానుషం పాడైపోయింది అన్నారు. సరే, మీకు ఈ మాట చూపిస్తాను, అక్కడ ఎంత మంచి మాట చెప్పాడో చూపిస్తాను. 2వ రాజులు రాసిన గ్రంథము 2వ అధ్యాయము, రాజులు రాసిన 2వ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం అండి. 2వ అధ్యాయము 19వ వచనం. అంతటా పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడువైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమైన ఉన్నదని ఎలీషాతో అనగా, భూమి ఎందుకు నిస్సారమైపోయిందట? అక్కడున్న నీరు ఉప్పుగా ఉండడం వల్ల. అందుకనే ఉప్పు అంటే సముద్రము దగ్గర కట్టే ప్రతి ఇల్లు కూడా త్వరగా పాడైపోద్ది. కారణం ఏంటో తెలుసా? ఆ ఉప్పు గాలికి, సముద్రం ఒడ్డుని కట్టే ప్రతిదీ కూడా ఉప్పు గాలికి త్వరగా పాడైపోద్ది. అన్నీ పాడైపోతాయి. గాలి తగిలితేనే పాడైపోద్ది, నీటిలోకి వెళ్ళక్కరొద్దు. ఆ గాలికే శక్తి అంత ఉంటుంది. ఆ ఉప్పు వల్ల ఎంత నిస్సారం అయిపోతుందో ఆ నీళ్ళంతా. అందుకని అంటున్నాడు, ఈ గాడిద ఎలాంటి చోటు కోరుకుంటుందట? ఉప్పు పర్రను తనకి నివాసముగా చేసుకుంటుంది. అందుకని అంటున్నాడు, ఈ ఇష్మాయేలు ఎక్కడ పెరుగుతున్నాడు అంటే అడవిలో పెరుగుతున్నాడు. వీడు అడవిలో పెరిగిన వాడికి ఏముంటుంది ప్రేమ అనేది? ఎవరు నేర్పిస్తారు వీడికి? ఎలా నేర్చుకుంటాడు? అందుకనే ఇష్మాయేలు అడవి గాడిద వంటి స్వభావం కలిగిన మనుషుడట. అందరి చేతులు ఇతని చేతులు అందరికీ విరోధంగా ఉంటాయట. అర్థమైందా? ఈరోజు మరలా దేవుడు అనేది ఏంటంటే, నీ స్వభావాన్ని మార్చుకో. ఇష్మాయేలు వలె పెరగడానికి ప్రయత్నించేది, స్వేచ్ఛగా పెరగడానికి ప్రయత్నించేది, కొన్ని కట్టుబాట్లలో ఉండడానికి ప్రయత్నించేయి, అది దైవ నియమములో ఉండడానికి ప్రయత్నించేయి. అర్థమైందా? ఈరోజు మనందరం కూడా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు కూడా ఇంకా దేవుని యొక్క కట్టుబాట్లలోకి మనం రావట్లేదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తు యేసు చేత బంధించబడిన వాడును అంటాడు. క్రీస్తు యేసు చేత బంధించబడ్డం అంటే, బంధించడం అంటే కట్టేశాడు అనమాట. ఇప్పుడు కట్టివేసినోడు ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్ళడు. ఆయన కట్టేసినోడి దగ్గర అక్కడే ఉంటాడు. ఇంకా ఇప్పుడు మన అందరము కూడా క్రీస్తు యేసు చేత బంధించబడిన వారము అంటే స్వేచ్ఛగా తిరిగేవాళ్ళం కాదు. అందుకనే మనకెప్పుడు కూడా క్రైస్తవుడికి స్వేచ్ఛ పోయింది. ఎక్కడ స్వేచ్ఛ పోయింది? లోకంలో స్వేచ్ఛ పోయింది, దేవుళ్ళలో స్వేచ్ఛ వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభులో మనకు ఎంతో స్వేచ్ఛ ఉంది, కానీ లోకంలో స్వేచ్ఛ లేదు. అందుకనే లోకంలో మనకి ఇష్టానుసారంగా తిరిగేవాళ్ళం కాదు. ఒక ఆయన అన్నాడు, అదేంటరా ఎక్కడ పడితే అక్కడే కనపడుతున్నాడు నువ్వు అన్నాడు. ఎక్కడ పడితే అక్కడ కనపడుతున్నాడు ఏంటి? ఈ ఊరి మీద ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు. మరి తిరిగేవాడు ఎక్కడ పడితే కనపడకపోతే ఏమవుతాడు? మనము స్వేచ్ఛగా తిరిగేవారం కాదు. ఈ లోకంలో మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించేవారం కాదు. మన జీవితానికి కొన్ని కట్టుబాట్లు, అద్దుబాట్లు పెట్టాడు దేవుడు. నువ్వు ఇలాగే ఉండాలని చెప్పాడు, ఇలాగే ఉండాలంతే. అర్థమైందా? యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు దేవుడు. మీరు ఇలాగే ఉండాలా. ఎలాగా? ఇష్మాయేలుకి ఇస్సాకుకి 2 విషయాలు చూపిస్తాను, చూపించి నేను ముగిచ్చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం అండి. 3వ వచనం 4వ వచనం. జడలు అల్లుకొనిటియు, బంగారు నగలు పెట్టుకొనిటియు,
వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయ అలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగిల విలువ గలది. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే, ఇక్కడ దేవుడు మనకు నేర్పించేది మాట ఏంటంటే, ఇక్కడ ఒక్క మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, అక్కడ ఏం చెప్తున్నాడంటే, మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. మనకు అలంకారం ఏంటంట? ఒకసారి ఒక పెళ్ళికి వెళ్ళాం. పెళ్ళికి వెళితే అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, కానీ అమ్మాయి మాత్రం అసలు పెళ్ళి కలే లేదనమాట. అది చూసిన వాళ్ళందరూ ఆ రోజు అనుకున్నాం, ఏంటి ఇలాంటి అబ్బాయికి ఇలాంటి అమ్మాయి దొరకడం ఏంటిరా బాబు, అసలు ఎలా చేసుకున్నాడు రా అని అందరూ, అసలు ఒక్కరు కూడా కాదనమాట, అందరూ. సరే ఆ అబ్బాయిని అడిగారనమాట, ఏంటిరా ఎల్లగా ఇలాంటి ఏదో కోరుకోవచ్చు కానీ మరీ ఇంత ఘోరం అంటే. అప్పుడు ఆయన చూసేట, మీరు మీ కళ్ళుతో చూస్తున్నారు, నా కళ్ళుతో చూడలేదంటే. ఏంట్రా నీ కళ్ళుతో ఏం చూసావు, మా కళ్ళుతో ఏం చూడలేదంటే, మీరు అందరూ పై రూపాన్ని చూశారు, అందుకే ఆమె బాగోలేదు. నేనేం చూశాను తెలుసా? ఆమెలో ఉన్న గుణాన్ని చూశాను. నేను ఆమె కలిసి పనిచేస్తున్నప్పుడు ఆమె ఎంత మంచి మనస్సాక్షి కలిగిన మనిషి, ఎంత ప్రేమ కలిగిందో. నేను ఎందుకు ఆమెను ఇష్టపడ్డాను అంటే, అందాన్ని చూడలేదు కానీ ఆ మనిషి యొక్క స్వభావాన్ని చూశాను నేను, అందుకే నేను ఇష్టపడ్డాను. అర్థమైందా? ఈరోజు దేవుడు అంటున్నాడు, మన అంతరంగ స్వభావం ఎలాగుంది, పైకి ఎలాగున్నాం, లోన్ ఎలాగున్నాం. దేవుడు అదే అంటున్నాడు. ఇష్మాయేలు పైకి బాగుండొచ్చేమో, కానీ అంతరంగ స్వభావం మాత్రము బాగోలేదు. ఇస్సాకు పైకి బాగోలేకపోయి ఉండొచ్చేమో, కానీ ఇస్సాకు యొక్క అంతరంగ స్వభావము మంచిది. అందుకనే అతను గుణం ఎలాంటిదంటే, తల్లి దగ్గర పెరుగుతున్నాడు, తండ్రి దగ్గర పెరుగుతున్నాడు, కానీ ఇష్మాయేలు అలాగ పెరగలేదు. అరణ్యములో పెరిగి విలుకాడయ్యాడు, తనంతట తను స్వేచ్ఛగా బ్రతకాలనుకునేవాడు. ప్రియ సహోదరి సోడా, రక్షించబడిన నీవు నేను కూడా స్వేచ్ఛగా బ్రతికేవారం కాదు. కొన్ని అద్దుబాట్లు, కొన్ని కట్టుబాట్లు మనకున్నాయి. దైవ నియమంలో రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా కొన్ని దైవ నియమాలకు కట్టుబడి ఉండాలా. అలాగూ నువ్వు కట్టబడి ఉంటేనే నువ్వు క్రీస్తు యేసు యొక్క బిడ్డవి, యేసు ప్రభువారి చేత బంధించబడిన వాడివి. లేకపోతే నీ ఇష్టానుసారంగా తిరగాలి అనుకుంటే నువ్వు క్రీస్తు యేసు చేత బంధించబడిన వాడు కాదు, స్వేచ్ఛానుపరుడివి, నీకు ఇష్టమైనట్లుగా జీవించేవాళ్ళు. అందుకని అంటాను, యేసు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవిస్తే దానికి అవమానం ఏంటో తెలుసా? నువ్వు చేసిన దానివల్ల నీ దేవుడికి అవమానం కలుగుతూ ఉంటుంది. జాగ్రత్త, మరలా చెప్తున్నాను, దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవించి దేవుని నామాన్ని అవమానపరిచిన ప్రతి ఒక్కరికి కూడా రెండంతలమైన కఠినమైన శిక్ష. ఒకటి, నువ్వు దేవుణ్ణి నమ్ముకొని తప్పు చేయడం వల్ల తప్పు చేసినందుకు ఒక శిక్ష. రెండవది, నువ్వు దేవుణ్ణి నమ్మి తప్పు చేసిన దాన్ని బట్టి దేవుని యొక్క పరువు పోయింది, దేవుని యొక్క విలువను తీసేసావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క పరువును పోగొట్టావు కాబట్టి దేవుడు దాని పరువు యొక్క శిక్షను కూడా పెడుతున్నాడు. అర్థమైందా? రెండంతల కఠినమైన శిక్ష. అందుకన్నాడు, రక్షించబడిన నువ్వు నేను దేవుని యొక్క బిడ్డలుగా జీవించకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే కఠినమైన రెండంతల శిక్షకు మనం పాత్రలం. ఒక తెలుసుండి తప్పు చేయడం, రెండోది దేవుని యొక్క పరువు తీయడం. ఈ రెండూ పోగొడుతున్నాం మనం. అందుకే నేను చాలా జాగ్రత్త. దేవుని నమ్మేవు కాబట్టి కొన్ని కట్టుబాట్లు, కొన్ని అద్దుబాట్లు ఉన్నాయి, దాంట్లోనే ఉండాలా. ఈ పరిధిని దాటి నువ్వు వెళ్ళకూడదు, అలాగే వెళ్ళేవా నీ జీవితాన్ని నువ్వే నష్టపరుచుకుంటున్నావు, దాని భయంకరమైన శిక్షలోనికి వెళ్తావు. కాబట్టి అలాగే వెళ్ళకుండా దేవుడు మనల్ని కాపాడాలంటే మనంగా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించి సాధువుగా దేవుని యొక్క మందిరంలో పెరగడానికి ప్రయత్నించి, ఇది దేవుని యొక్క మందిరమే మన ఇల్లు, మనం నేర్చుకునే స్థలం ఇది.
ఇక్కడ మనం నేర్పించబడుతున్నట్లుగా నేర్చుకోకుండా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే ఇష్మాయేలు వలె అందరి చేతులు మనకి, మన చేతులు అందరికీ విరోధమైన స్వభావం కలిగి ఉంటాం. అంతేకాదు దేవునికి శత్రువుగా మారిపోతావు. నువ్వు దేవునికి విరోధమైన వ్యక్తిగా అయిపోతావు. ఆ రీతిగా అవ్వకుండా ఉండాలి అంటే మనం పరీక్షించుకుందాం. మనం ఎలాగున్నామో ఒకసారి చూసుకుందాం. దేవుని యొక్క మందిరములో సాధువుగా, మృదువుగా పెరగడానికి ప్రయత్నించేద్దాం. కఠినాత్ములుగా పెరగడానికి ప్రయత్నించేయద్దు. ఆ రీతిగా మనం పరీక్షించుకొని ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందుదామండి. కొద్ది క్షణాలు మోకరించి కళ్ళు మూసుకుందాం. ఏదైతే దేవుని వాక్యం మనతో మాట్లాడిందో ఆ విషయాలు మనం సరి చేసుకొని ప్రభు యొక్క రక్తమాంసములో యోగ్యమైన రీతిగా పాలు పంపులు పొందుదామండి. ఆ రీతిగా కొద్ది క్షణాలు మోకరించి కళ్ళు మూసుకొని పరీక్షించుకుందాం.